హాయ్ హలో అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఈరోజు పౌర్ణమి కదా, మేము ఒక రెసిపీ చేద్దామని వచ్చేసినాము. తను అభినవ్ అనమాట, జార్ఖండ్ నుండి. తను ఒక స్పెషల్ రెసిపీ చేసినంట. మీకోసం నేను చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టేసారు అబ్బా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోరి. మీకు ఇంకా వీడియోస్ ఏం కావాలనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరి తప్పకుండా. తనైతే అన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. ఫస్ట్ అయితే ఇక్కడ ఎల్లిపాయలు అన్ని కట్ చేసుకున్నాం అనమాట, అల్లం కూడా కట్ చేసుకున్నాము. ఇవన్నీ తనే చేసినమాట. రెసిపీ నేమ్ ఏంటంటే లిట్టి చోఖా. తను చెప్తున్నాడు. నాకు ఫస్ట్ టైం ఇది, నాకు తెలియదు కూడా, నేను ఇంతవరకు చేయలేదు. నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేస్తాను కానీ నేను కొన్ని వేరే వెరైటీస్ చేయను. జార్ఖండ్ స్పెషల్, బిహారీ స్పెషల్ రెసిపీ, స్పెషల్ ఇన్ వింటర్ అంట తను చెప్తున్నాడు. తను చదువుకుంటున్నాడు అనమాట. రెడీ చేస్తున్నామట ఈ రెసిపీ. తను చాలా బాగా చేస్తాడు. ఇంత ముందు కూడా మళ్ళీ ఒకసారి బార్బిక్యూ కూడా చేసిరన్నమాట. బార్బిక్యూ చేసిరు, అది కూడా వీడియో పెట్టిన నేను. మీరు చూసిరు అనుకుంటా, నా ఛానల్ ఉంది. ఒకవేళ చూడని వాళ్ళైతే చూడు రబ్బా. ఇది శనగ గ్రామ్ ఫ్లోర్ రోస్టెడ్ గ్రామ్ ఫ్లోర్. అది మనం ఏంది, పుట్నాల పప్పు ఉంటుంది కదా, పుట్నాల పప్పుని ఫ్రై చేసిన తర్వాత పౌడర్ చేస్తారంట. ఆ పౌడరే తీసుకుంటుండే ఇప్పుడు. దాని పిండి పుట్నాల పప్పు పిండి అనమాట. ఇది చూడురి, తను మిక్స్ చేస్తుండే ఇప్పుడు. This is pure from Bihar. I bring this from Bihar. Oh. It's pure after roasted gram na. Okay. We peel it because if you see the roasted gram is also here, but without that shell. Okay. Got that brown. పొట్టు తీసేసి. ఓకే. This పుట్నాల పప్పు, పూల శనగలు ఉంటాయి కదా, పూల శనగలు అది పొట్టు తీసేసి అవి వేయించి ఆ పౌడర్ తీసుకొచ్చిందంట. వాళ్ళ ఊరు నుండి తెచ్చిందంట ఈ పౌడర్. చూస్తున్నారు కదా, వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చిందంట. I added ginger, garlic and chili. Need some little more chili. జార్ఖండ్ నుండి వచ్చిందనమాట. ఇది ఏమంటారు, పుట్నాల పప్పు పౌడర్ అంటాం కదా మనము. ఇది జార్ఖండ్ నుండి వచ్చింది. చూడు రబ్బా, నాకైతే మస్తు సలిపెడుతుంది. అందుకని చెప్పేసి నేను ఇది కట్టుకున్నా. ఈడ మేము బిల్డింగ్ మీద చేస్తున్నాం. యాక్చువల్గా మీకు అర్థమైపోయి ఉంటుంది. మేము బిల్డింగ్ మీద చేయడానికి కారణం ఏంటంటే మాకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉండాలని చెప్పి చేసినాము. ఇప్పుడు టైం కూడా వచ్చేసి నైట్ 8 o'clock అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది నైట్ 8 o'clock అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం మేము. తను అన్నీ కట్ చేసుకుంటున్నాడు. ఇంతసేపు ఎల్లిపాయలు కూడా అవన్నీ ఒలిచిచ్చిన నేను. ఎల్లిపాయలు ముక్కలు వేసేసిండు. అట్లనే జింజర్ ఉంది కదా, మనం అల్లం అంటాం కదా, అల్లం కూడా ముక్కలు కట్ చేసి వేసేసిండు. పచ్చిమిర్చి కూడా ముక్కలు కట్ చేసి వేసేసిండు అందులోనే. అది పుట్నాల పప్పు పౌడర్. ఆ పుట్నాల పప్పు పౌడర్లో వేస్తున్నామట. వేసేసిండు. My main ingredient is salt. ఉప్పు కూడా వేసేస్తుండ అందులోనే. వీళ్ళు జరంత ఉప్పు ఎక్కువ తింటారంట. And then ajwain. వామేస్తుండు. ఈయన అన్ని డబ్బాలు ప్రిపేర్ చేసుకుంటా. ఈడ వంట చేసుకుంటారా వీళ్ళు? ఈయన వేసుకుంటాడు. వాము కంపల్సరీ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. నల్ల నువ్వుల కలోంజీ little bit, not more. కలోంజీ. నిమ్మరసం కూడా వెండుతున్నాడు అన్నమాట. There is one more part. నిమ్మరసం కూడా వెండుతున్నాడు. వీకెండ్స్ మస్తీ. పౌర్ణమి స్పెషల్. ఇది ఆవాల నూనె అంట. ఆవాల నూనె ప్యూర్ మస్టర్డ్ ఆయిల్. వాళ్ళ ఊరు నుంచి తీసుకొచ్చిండు. మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అంట. వితౌట్ మస్టర్డ్ ఆయిల్ ఇది మస్టర్డ్ ఆయిల్. ఆవ నూనె. ఈ ఆవ నూనె వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చిండు. జార్ఖండ్ నుండి వచ్చిందన్నమాట. చెప్పిండి cut the onion. Later we'll say the onion is the last part. We don't need onion right now. We want to taste. Everyone little bit taste, okay? Shiva, tell me the salt. Me. Eat now. Ma'am, take and tell the salt. ఇదైతే రెడీ అయిపోయింది. తను టేస్ట్ చేయమని అయితే పెట్టిండన్నమాట నాకు కొంచెము. Halim. Fine, yeah. Younger brother we know more. ఆవ నూనె ఈ టైంలో వాడితే వేడి మంచిగా బాడీలో హీటింగ్ పెంచుతుంది. ఆవ నూనె ఎండాకాలం వాడద్దు. And should we add lemon more or according to me good? యా.
ఇదైతే లిట్టి చోకాకైతే ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది అబ్బా బాబు మంచిగా టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ఇది వాళ్ళ ఊరు నుండి తీసుకొచ్చిండు ఆవ నూనె అంట. ఈ ఆవ నూనె పోసి కలిపిండి ఇలా మస్తు కమ్మగా ఉంది. నాకైతే ఇట్లా వెళ్ళినప్పుడు అవుతుంది, సీరియస్ చెప్తున్నా, మస్తు కమ్మగా ఉంది. నోట్లా కొంచెం అది వేసుకోగానే టేస్ట్ డిఫరెంట్గా అనిపించినమాట తింటుంటే. మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయరా బా, మస్తు. అంటే కొత్త కొత్త ట్రై చేస్తేనే కొంచెం ఆలోచనలు కూడా చేంజ్ అవుతాయి కదా, అందుకనే చెప్తున్నా. అంత సిగ్గులేదా? ఓ అజ్వైన్ చేతిలో बस 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 काफी Gongura chicken is a spicy. గోంగూర చికెన్. గోంగూర చికెన్ Too much spicy. First day I came, one of my friend he's from Medchal. ఓకే. I know him from my BA. So he మేడ్చల్ నుంచి గోంగూర చికెన్ తెచ్చి తినిపిస్తే ఆయనకు మస్తు and కారమైందంట. he asked me to order from Kadiyuttan. Kadiyuttan is a restaurant, proper Telugu restaurant. Yeah. I order after eating some 2-3. I was crying. It was too much spicy. అయితే నాకు మనం చేసుకుంటాం. I ate 2-3 ice cream and curd. తలకాయ కూరలు ఈ చికెన్లు అయితే తెలంగాణ వాళ్ళం కదా కారం గట్టిగానే తింటాము. అదే చెప్తున్నా నేను, బగారన్నం, తలకాయ కూర, చికెన్ కర్రీ, మటన్ కర్రీ మస్తు స్పైసీ ఉంటాయని చెప్తున్నా. వాళ్ళు అసలు స్పైసీ తినరంట. గోంగూర చికెన్ తిని చల్లగా అయిందంట, మస్తు ఏడ్చిందంట పాపము అభినవ్ అయితే. ఇంతసేపు అదే కన్వర్జేషన్ నడుస్తుంది. Our place just got in Jharkhand, but if you ask about Jharkhand, they have duska. There are some thali foods. Duska is made of this atta. They will make like this and they will dip in the dal. ఓకే. That is their main food. And we have this. Initially, what you know, in our kitchen you can't cook chicken, non-veg, anything. Why? Because there is a provision. We used to have another just like open area to cook non-veg. Okay. We can't cook in the proper kitchen where we are using to veg. And if you are eating non-veg, you have all the utensils and everything Outside. separate. వీళ్ళు చికెన్ మటన్ ఏం వండుకున్నా అన్ని సపరేట్ గా పెడతారంట. గిన్నెలు బయట వండుతారంట, ఇంట్లో కిచెన్ లో ఉండదంట. And we have more. సపరేట్ మెయింటైన్ చేస్తారంట. ఎక్కువ మటన్ తింటారంట, చికెన్ తినారంట, మటనే తింటారంట. I will టూర్ ఆఫ్ ఈ లిట్టి కోసము తను గోధుమ పిండి కలిపిండి అనమాట. గోధుమ పిండి అనేది మనము చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలపాలి. చూస్తున్నారు కదా తను చేస్తున్నాడు. ఆ స్టఫింగ్ చేసినాం కదా పుట్నాల పప్పుది, అది అందులో పెట్టేసి కొన్ని వాటర్ అద్దుకొని మూసేస్తుండ అనమాట. ఈ వెరైటీ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, నాకు అస్సలు తెలియదు ఈ వెరైటీ. ఫస్ట్ టైం కూడా తింటున్నా అనమాట. అసలు ఇది ప్లానింగ్ అనేది మేము సడన్గా చేసేసరికి కొంచెం లైటింగ్ కూడా ప్రాబ్లం అయిందబ్బా, ఏమనుకోకురి అందరూ. Okay. This స్టఫ్ ద గార్లిక్. one garlic you have put somehow here. Okay. My hand is getting sleepy. సల అయితే మస్తు పెడుతుంది. లిట్టి చోకా కోసము ఇవి వంకాయలు పెట్టాలన్నమాట. ఎల్లిపాయలు అనేవి ఇందులో పెడుతుంది అనమాట. ఈ వంకాయలు ఇట్లా పెట్టిన వంకాయలు నిప్పుల మీద కాల్చుకోవాలి. ఇవి లిట్టి అయితే తను అభినవ్ రెడీ చేస్తుండు. చూస్తున్నారు కదా స్టఫింగ్ మీకు నేను చూపించిన, తను రెడీ చేస్తుండ అనమాట. ఇవైతే రెడీ అయిపోయినాయి. అట్లనే అక్కడ బొగ్గులు కూడా రెడీ చేసినాము. ఆ బొగ్గుల మీద కాలుస్తాం ఇప్పుడు. Wait 5 minutes. సరిపోతేనా మీకు? My target was 4 అంటే my target was to make 25. మస్తు చలి పెడుతుంది. 9 అయిపోయిన టైము. ఇప్పుడైతే వంకాయలు అయితే కాలుస్తున్నాము, టమాటాలు వంకాయలు. ఇంకా తను రెడీ చేస్తూనే ఉండనమాట. ఇవన్నీ నిప్పుల మీద కాల్చాలనంట. ఇవన్నీ పెట్టేస్తున్నాడు తను అభినవ్. అన్నీ వంకాయలు కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కాల్చి పక్కన పెట్టేసినాము, టమాటాలు వంకాయలు కూడా. ఇవి ఉడుకుతున్నాయి కదబ్బా, ఇవి పలగాలనంట. పలిగితే కరెక్ట్ అయినాయి అని అర్థం అంట. చూస్తున్నారు కదా పలగాలనంట, పగిలితేనే ఉడికినట్టు. చూస్తున్నారు కదా ఎట్లా ఉడుకుతున్నాయి ఏందనేది. నిప్పుల మీద కొంచెము టైం టేకింగ్ ఈ ప్రాసెస్ అంతా. కాకపోతే కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేయాలనుకున్న వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అబ్బా. చూడురు ఇక్కడ హెల్దీ కూడా
దిస్ ఈజ్ అభినవ్స్ డిష్. ఇట్లా పలగాలనంట, ఇట్లా కొంచెం పలిగితే అయినట్టంట. అదొక్కటి గుర్తు పెట్టుకోరబ్బా మీరైతే. ఇలా తీసేద్దాం పలిగినట్టు. I don't know how the thickness. ఇవి ఇంకా కాలుస్తున్నాము. ఇవి కొన్ని కాలినాయి. ఈ లిట్టి చోకా కోసము చేస్తున్నాం కదా. ఇవి ఏం చేస్తారంట తెలుసా, ఆవువి పేడ తోటి మనం పిడికలు చేస్తాం కదా, ఆ పిడికలు చేసినప్పుడు ఆ పిడికలు పెట్టి కాలుస్తారంట. యాక్చువల్గా మేమేమో బొగ్గుల మీద కాలుస్తున్నాము. బొగ్గుల మీద ఎందుకు కాలుస్తున్నాం అంటే ఇప్పుడు పిడికలు ఎక్కడి నుంచి తెస్తాం తేలేం కదా, అందుకనే బొగ్గుల మీద కాలుస్తున్నామట. ఇది ఇప్పుడు మొత్తం రబ్ చేయాలి, రబ్ చేసి తుడవాలన్నమాట. ఇది నెయ్యిలో డిప్ చేస్తాడంట తను, అభినవ్ చెప్తున్నామట. నెయ్యిలో డిప్ చేసి తింటారంట. మీకు ఇంకా ప్రాసెస్ అనేది నేను కంప్లీట్గా చూపిస్తా. ఇవి పెద్దవి వంకాయలు తీసుకున్నాం కదా, వాటిల్లో ఎల్లిపాయలు గుచ్చేసి మంచిగా నిప్పుల మీద కాల్చినాం అనమాట. అట్లనే టమాటా కూడా కాల్చినాం నిప్పుల మీద. చూస్తున్నారు కదా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమేమి తీసుకుంటున్నాము. అట్లనే ఇక్కడ నెయ్యి కూడా కాగబెడుతున్నాము. నెయ్యిలో డిప్ చేయాలనంట ఆ లిట్టి అనేది. ఇక్కడ మనము భర్త చేద్దామన్నమాట. పచ్చిమిర్చి తీసుకున్నాడు ఫస్ట్ తను. అట్లనే టమాటాలు కూడా తొక్కలు తీసేసి మంచిగా విసికేసిండు. ఆలుగడ్డ వంకాయ అన్నీ విసికిండు అనమాట. అట్లనే పచ్చి ఉల్లిగడ్డలు కూడా విసికేసిండు. ఎల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అన్నీ వేసేసుకుండు. నిమ్మరసం కూడా వేసి కలిపిండు అనమాట. చాలా బాగా కుదిరింది ఇది అనేది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా, నాకైతే మస్తు నచ్చింది. కాకపోతే నేను ఎక్కువ తినలేకపోయినా. కొంచెం సాల్ట్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవి లిట్టి అయితే తయారైనాయి కదా ఇక్కడ. ఇవి ఒక బట్టలేసి బాగా ఊపాలనంట. ఎందుకంటే దానికి దుమ్ము అంతా పట్టేస్తుంది కదా, మనం నిప్పుల మీద డైరెక్ట్ కాల్చినాం కదా. కొంచెం జీలకర్ర పౌడరు మళ్ళా ఆవ నూనె కూడా పోసినామట ఇంట్లో. ఇవైతే రెడీ అయిపోయినాయి మొత్తం అన్నీ. ఇప్పుడు తను స్టార్ట్ చేస్తుండు ఎట్లా అనేది ప్లేట్ పట్టుకోనాను. Salt added. No, you have to add salt. గ్రీన్ చట్నీ సర్వ్ చేస్తుండ అనమాట. ఎందుగా ఆగురే నెయ్యిలో ముంచేస్తుండే ఎక్కడికక్కడ మొత్తము. నెయ్యిలో ముంచుకొని తినాలంట. ఇది నెయ్యి కరగబెట్టిన విన్నాక. So you will start. Okay. ये निकला ना, Oh, इसको आप I think चोखा डाल it's के perfect. I think. Oh. Thoda we can add some chutney. Oh. That's no taste try. అట్లా తిను. అభినవ్ చూపించిండు ఎట్లా తినాలనేది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా నేను. అది పూర్ణం టైప్ ఏదో పూర్ణం లాంటిది ఏమైతున్నది పుట్నాల పప్పుది. ఓకే. అవి పెట్టి వాటిపైన ఇట్లా వేయడం. అవి ఇట్లా 4 పెట్టి వాటిపైన మిన్ చట్నీ ట్రై. మిన్ చట్నీ వేయాలి. గుచ్చాలా? గుచ్చితే ఎట్లా పోతుంది? ఇట్లా 4 పీసెస్ చేసి ఇట్లా గుచ్చాలి. what I will do, I will make 2 more plates. Okay. లిట్టి చోకా అయితే మస్తు కమ్మగా ఉంది. మీరు కూడా ట్రై చేయరబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.